ఇది జూలై 7 మా 6 మంత్స్ యానివర్సరీ సర్ప్రైజింగ్ వ్లాగ్ అనమాట. సో, మా ఆయన మా బెడ్రూమ్‌లో హ్యాపీగా పడుకుంటుంటే యాక్చువల్లీ మేము వైజాగ్ వచ్చేసాం. మేము 10వ తేదీన రిటర్న్ వెళ్ళిపోవాలని చెప్పేసి. బట్ 7కి మేము వచ్చేసామనమాట ఇక్కడికి. సో, నేను మా అక్కకి వచ్చే ముందే చెప్పాను, ఒక మంచి కేక్ తీసుకొని రా అక్క, సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి. సో, మా అక్క మంచిగా బ్లాక్ ఫారెస్ట్ కేక్ తెప్పించేసింది అనమాట. సో, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ తీరు అండ్ తను కూడా రాసింది. మేము చాలా ట్రై చేస్తున్నాం సర్ప్రైజ్ ఇద్దామని. బట్ మా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారే, అరుస్తున్నారు వాళ్ళు. అంటే పిన్ని కేక్ తెచ్చామా, కేక్ ఎందుకు తెచ్చామని. కామ్గా ఉండారా, బాబాయ్కి తెలిసిపోద్దన్న వాళ్ళు వినట్లేదు అనమాట అస్సలు. సో ఆఫ్టర్ నాకు ఆ క్యాండిల్ వెలిగించడం రాలేదండి. నవ్వుతారు ఎవరైనా సరే, నువ్వు జాబ్ చేస్తున్నావు నీ క్యాండిల్ వెలిగించడం రాదని అంటారు. నాకు నిజంగా ఇప్పటివరకు అగ్గిపెట్టి కొట్టడం కూడా రాలేదు. లాస్ట్కి అది కూడా మా అక్కే చేసిందనమాట. సో అది తెచ్చిన తర్వాత యాక్చువల్గా తనకు అసలు తెలియదు మేము ఇలా చేస్తున్నామని. మేము వంటగదిలో చేస్తున్నామని అందరం కలిసి వెళ్ళిపోయామన్నమాట తనకి సర్ప్రైజ్ ఇవ్వడానికి. అండ్ ఇట్స్ రియల్లీ షాక్. చూసారా ఎలా ఫీల్ అయ్యాడో. ఎందుకంటే తనకి మ్యాక్సిమం తెలియదు. అండ్ యాక్చువల్గా తను ఇట్లాంటివి ఎక్కువ సర్ప్రైజెస్ ఇవన్నీ అది ప్లాన్ చేయరు అనమాట. తనకు నచ్చవు. చెప్పాను కదా, ఇంట్రోవర్ట్ టైప్ అనమాట. సో నేనే ఎక్కువ, నాకు ఇట్లాంటివి నచ్చుతాయి కాబట్టి నేనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఇటువంటివి చేయడానికి. అండ్ మొక్కం మీద కొట్టేసాను ఫాగ్ మొత్తం. సో ఆయన కూడా రివర్స్ నన్ను ఫుల్ కొడుతున్నారు. అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే. దేవుడి దయ వల్ల మా మ్యారేజ్ ఫస్ట్ యానివర్సరీకి మేము సెలవులు ఇచ్చి మేము ఊర్లో ఉంటే ఇంకా గ్రాండ్గా సెలబ్రేషన్స్ అవుతాయి. అండ్ మా అక్క రెడీ అయిపోతుంది కేక్ కట్ చేయడానికి అనమాట. చిన్న కేక్ మా ఫ్యామిలీకి సరిపోయినట్టుగా, ఎక్కువ హంగామా లేకుండా నార్మల్గా చేసుకున్నాం అనమాట. బట్ దేవుడి దయలో ఫస్ట్ యానివర్సరీకి మాత్రం మేము అక్కడ ఉంటే మాత్రం బాగా గ్రాండ్గా చేసుకుందాం. ఇది మా అక్కకి పేల్చి అంటే మాత్రం దానికి రాలేదు పేల్చడం. పాపం తనకు తనే పేల్చుకున్నారనమాట. అది నాకు కూడా రాదు, మా అక్కకి రాదనమాట. ఇంకా అలా అయిపోయింది. అండ్ ఎంతమంది మీకు మీ హస్బెండ్స్కి సర్ప్రైజ్ చేయడం ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. నాకు మాత్రం నేను చాలాసార్లు చేశానండి, ఒకసారి కాదు. ఐ మీన్ సో మెనీ టైమ్స్ బర్త్డేకి కూడా చాలా సర్ప్రైజ్లు ఇచ్చేదాన్ని. తనకు తెలియకుండా తన యూనిట్కి వెళ్ళడం, తన కంపెనీకి వెళ్ళడం, ఇట్లాంటివి బాగా చేశామన్నమాట. నాకేమీ కోరిక లేదు. మా హస్బెండ్ చాలా అంటే చాలా మంచి వాళ్ళు అనమాట. యాజ్ ఇట్ ఈజ్ మా డాడీ టైప్. సో నాకు మా నాన్నే మళ్ళీ ఎవరైనా ఏ అమ్మాయిని ఏం కోరుకుంటుంది, తన భర్తలాగా తన తండ్రిలాగా తన భర్త రావాలని. సో అది నాకు నెరవేరింది. మేము 100 సంవత్సరాలు అయినా సరే ఇంతే హ్యాపీగా మా సంసార జీవితం మొత్తం సాగిపోవాలని నాకు దానికి మించి కోరికేం లేదు. తను 100 ఏళ్ళు హ్యాపీగా ఉండాలి, నన్ను హ్యాపీగా ఉంచాలి. అదొక్కటే కోరిక. ధనం అనేది తర్వాత మ్యాటర్ అనమాట. డబ్బు అనేది అది కష్టపడినప్పుడు వస్తుంది, కష్టపడకపోతే రాదు. అది నేను దాని గురించి కాదు. నాకు మా హస్బెండ్తో హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్, అది ఒక్కటే అనమాట. సో ఇలా నా 6 మంత్స్ యానివర్సరీ కంప్లీట్ అయింది. మీకు ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్ రూపంలో చూడండి. మా మమ్మీ